హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మజేష్విక్ విను వరల్డ్ ఛానల్. ధనబలం అధికార బలం చూసుకొని మురిసిపోకు మిత్రమా. పరమశివుడినే ఎదిరించగలిగిన అర్జునుడి కడకు శ్రీకృష్ణుడి భార్యలను బోయల నుండి కాపాడలేకపోయాడు. బలము కొరవడితే అంతే, అంతటి వీరుడికే తప్పలేదు. విధిరాతకు తల వంచడము అల్పమానవుడివి నీవెంత విధాత రాత ముందు. గీత శ్రవణం మధుమేహానికి మందు. శ్రీకృష్ణుడి బోధనలతో ఒత్తిడి దూరం. ఉస్మానియా వైద్యులు పరిశోధనలో వెల్లడి. ప్రముఖ జర్నల్లో ప్రచురితమైన వ్యాసం. ఎండోక్రైనాలజీ హెచ్ఓడి రాకేష్. వేదాంత యోగ విశేషాలున్న గ్రంథం భగవద్గీత. గీత పఠనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. ఏ క్షణాన ఎలా నడుచుకోవాలి, ఆలోచన విధానం ఎలా ఉండాలో చెప్పే మార్గదర్శి ఇది. అంతేకాదు, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించి శారీరక రుగ్మతలను పటాపంచలు చేసే సంజీవని అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు గీత శ్రవణం దివ్య ఔషధంలా పనిచేస్తుందట. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చేసే గీతోపదేశ సంభాషణలను వింటే అనారోగ్యానికి చెక్ పెట్టవచ్చని, ఆ మాటలు ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయని హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఎండోక్రైనాలజీ హెచ్ఓడి డాక్టర్ రాకేష్ సహాయ్ అన్నారు. ఎలాంటి వైద్య సదుపాయాలు లేని సమయంలోనే ఒత్తిడిని తట్టుకోవడం ఎలా అనే అంశాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి స్పష్టంగా వివరించాడని అన్నారు. వ్యాయామం, ఆహార నియమావళి పాటిస్తూ భగవద్గీతను వింటే ఆ వ్యాధిని మరింతగా నియంత్రణలో పెట్టవచ్చని చెప్పారు. భారత్లోని పలు ఆసుపత్రుల వైద్యులు, బంగ్లాదేశ్లోని ఢాకా మెడికల్ కాలేజీ హాస్పిటల్, మిడ్ఫోర్ట్ హాస్పిటల్, పాక్లోని అగాఖాన్ యూనివర్సిటీ హాస్పిటల్ పరిశోధకులు పరిశోధన చేసే ఈ విషయాన్ని తేల్చారని తెలిపారు. భగవద్గీత ఒక మతానికి సంబంధించినది కాదు, జీవితంలోని 700+ అంశాలను వివరించే గ్రంథం అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధ్యయనం ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురితమైందని చెప్పారు. ఓంకారం విశిష్టత. ఓం అన్నది మంత్రం కాదు, మత సంబంధమైనది అసలే కాదు. వేదాలలో నిక్షిప్తమైన ఓంకారనాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం వెనుక ఓంకారనాదమే రహస్యం. విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనలో ఓంకారం మృత్యుంజయ జపం అని తేలింది. నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఓంకారం 15 నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది, రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది, జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుంది, కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది, థైరాయిడ్ పనితీరుని క్రమబద్ధం చేస్తుంది. ఓంకారంలో ఉన్న మహత్యం అదే. దీన్ని మతానికి జత చేయడం వల్ల ఓంకారం మానవాళికి కొంతవరకు ఉపయోగపడుతుంది. లోక సమస్త సుఖినో భవంతు. శ్రీకృష్ణుడు నెమలి పింఛం ఎందుకు ధరిస్తాడు? సృష్టిలో సంభోగం చేయని ఏకైక ప్రాణి నెమలి మాత్రమే. శ్రీకృష్ణునికి 16,000 మంది గోపికలు, అన్ని వేల మంది భామలతో శ్రీకృష్ణుడు సరసల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేసి ఆడాడు, అంతవరకే మెలిగాడు.
ఆ విషయాన్ని తెలియజేయటమే శ్రీకృష్ణుడిపైనున్న నెమలిపించం భావం. శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర సన్నిహంగా ఉన్నానని పదే పదే చెప్పడమే నెమలి ధరించడం. నెమలి అంత పవిత్రమైనది కనుక మన జాతీయ పక్షి అయింది. బాయ్ అండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉన్నాయి కామెంట్స్ రాయండి. బాయ్ అండి.